హలో అందరికీ. హనుమంతుడికి తమలపాకులు అంటే ఎందుకు అంత ఇష్టం? అసలు రహస్యం ఏమిటి? హనుమంతుడికి ఎందుకు ఎక్కడ చూసినా తమలపాకులు సమర్పిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న సంఘటన వల్లే ఈ ఆచారం మొదలయిందని మీకు తెలుసా? ఈ కథ వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. త్రేతాయుగంలో హనుమంతుడు శ్రీరాముడి పరమభక్తుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన భక్తి, శక్తి, వినయం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. ఒకరోజు అయోధ్యలో సీతాదేవి అమ్మవారు శ్రీరామునికి తాంబూలం, తమలపాకులు అందించారు. అప్పట్లో రాజ్మహల్లో భోజనం తర్వాత తాంబూలం ఇవ్వడం ఆనవాయితీ. శ్రీరాముడు తాంబూలం నములుతుండగా ఆయన పెదవులు ఎర్రగా మెరిశాయి. అది చూసిన హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. స్వామీ, మీ పెదవులు ఇలా ఎర్రగా ఎందుకున్నాయి అని వినయంగా అడిగాడు. సీతాదేవి చిరునవ్వుతో చెప్పారు, ఇవి తమలపాకులు, పాకులు, సున్నం కలిపి చేసిన తాంబూలం. ఇది ఆరోగ్యానికి మంచిది, శక్తిని ఇస్తుంది. అందుకే మీ స్వామికి ఇస్తున్నాను అంతే. హనుమంతుడికి మనసులో ఒక ఆలోచన వచ్చింది. నా స్వామి ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే నేను కూడా ఆయనకు మరింత ఆరోగ్యం కలిగించాలి. అతడు వెంటనే వెళ్ళి ఎన్నో తమలపాకులు తీసుకువచ్చాడు. కానీ హనుమంతుడి భక్తి సాధారణం కాదు కదా. ఆయన ఒక్క తాంబూలం కాకుండా తన శరీరం మొత్తం తమలపాకులతో కప్పేసుకున్నాడు. ఆయన ఆ రూపంలో రాముడి ముందు నిలబడ్డాడు. శరీరం అంతా పచ్చగా మెరిసిపోతూ ఉంది. రాముడు నవ్వుతూ అడిగాడు, హనుమా, ఇది ఏమిటి? హనుమంతుడు అమాయకంగా చెప్పాడు, స్వామి, మీరు ఒక్క తాంబూలం వల్ల ఆరోగ్యంగా ఉంటే, నేను శరీరం అంతా తమలపాకులు వేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ శుభం కలుగుతుందని అనుకున్నాను. అది విన్న రామ, సీతలు ప్రేమతో నవ్వారు. హనుమంతుడి భక్తి చూసి రాముడు ఆశీర్వదించాడు. నీకు సమర్పించే తమలపాకులు నాకు సమర్పించినట్లే. ఎవరైతే భక్తితో నీకు తమలపాకులు సమర్పిస్తారో వారికి నా అనుగ్రహం లభిస్తుంది. అప్పటి నుంచి హనుమంతుడికి తమలపాకులు సమర్పించే ఆచారం ప్రారంభమైంది. తమలపాకులు హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనవి. పూజల్లో, వివాహాల్లో, శుభకార్యాల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. హనుమంతుడికి తమలపాకులు సమర్పించడం వల్ల శత్రుదోషాలు తొలగుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, ధైర్యం, బలం పెరుగుతాయి, కోరికలు నెరవేరుతాయి. ప్రత్యేకంగా మంగళవారం, శనివారం రోజుల్లో హనుమంతుడికి 11 లేదా 21 తమలపాకులు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. హనుమంతుడి భక్తి మనకు ఒక పాఠం చెబుతుంది. భక్తి అంటే హృదయం నుండి రావాలి. ప్రేమతో చేసిన చిన్న పని కూడా దేవునికి ఎంతో ప్రియం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.